నాయకుడే దొంగల ముఠా నాయకుడు, దొంగ సొమ్ములో వాటా, అందుకే ఆ తాపత్రయం. ప్రజాసేవ మాటున దొంగతనాలు, డబ్బు కోసం దిగజారిన నేత. పోలీసులకు చిక్కిన దొంగల ముఠా రికవరీ కోసం ముప్పుతిప్పలు. ఆ నాయకుడు మింగిన సొమ్ము రికవరీ జరిగేనా? ప్రజాసేవ అంటూ నిత్యం బాగా ఊదే ఒక మాజీ ప్రజాప్రతినిధి, మండల నాయకుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్న విషయం బట్టబయలు కావడంతో అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. అంత దిగజారిన ఆ నాయకుని ఘనకార్యం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అది ఒక చైతన్యం గల నియోజకవర్గంలోని మండలం. అక్కడ పలు దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాకు ఆ ప్రాంత మండల నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి నాయకత్వం వహించడమే కాకుండా దొంగ సొమ్ములో వాటా తీసుకున్నాడని జరుగుతున్న చర్చ విస్మయానికి గురిచేస్తున్నది. ఒక దొంగల ముఠా ఏడాది క్రితం ఒక ఇంట్లో 12 తులాల బంగారాన్ని చోరీ చేయగా ఏడాది తర్వాత పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులకు ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. దొంగిలించిన బంగారాన్ని విక్రయించగా సుమారు 10 లక్షల రూపాయలు రాగా నిందితులు 5,40,000 రూపాయలు పంచుకోగా మిగతా సొమ్ము జాడలేదు. రికవరీ విషయంలో ఇది కాస్త బయటపడింది. దొంగతనంలో నిందితులు తమ దగ్గర ఉన్న డబ్బు అంతే అని చెప్పడంతో అందరి దృష్టి నాయకుడి వైపుకు వెళ్ళింది. దొంగతనం జరిగిన సమయంలోనే ఈ ముఠాపై బాధితులు అనుమానం వ్యక్తం చేసిన సదరు నాయకుడి పైరవితో పోలీసులు కేసు మూసివేసినట్టు సమాచారం. అందుకు ప్రతిఫలంగానే అప్పుడే ఆ నాయకుడికి, ఆయన అనుచరుడికి దొంగ సొమ్ములో వాటా ఇచ్చినట్టు తెలుస్తుంది. దొంగల ముఠా నుండి పోలీసులు పోయిన సొమ్ము 100% రికవరీ చేస్తారా, నాయకుని వాటా తగ్గించేందుకు తగ్గిస్తారా అనే వాదన సాగుతుంది. రికవరీలో తన వాటా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతో నాయకుడు మరో పెద్ద నాయకుని వద్ద పైరవీలు చేస్తూ పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కేసులో నాయకుడు చిక్కుతాడా, నిందితులు బలి అవుతారా, వేచి చూడాలి మరి.